డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో మనకి ఒక లాజికల్ క్వశ్చన్ అనమాట ఇది. అయితే మనకి ఏం చేస్తారంటే కాన్స్టెంట్ సమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటారు. తీసుకొని ఇవాల్ అని చెప్పేసి ఇవాల్యుయేషన్ లోపల ఇవాల్ అని చెప్పేసి ఇవాల్యుయేషన్ ఫంక్షన్ అనమాట. అది ఇవాల్ అంటే ఇవాల్యుయేషన్ ఫంక్షన్. ఇవాల్యుయేషన్ ఫంక్షన్ లోపల మనకి స్ట్రింగ్‌లో అంటే డబుల్ కోట్స్‌లో గాని స్ట్రింగ్ అంటే సింగిల్ కోట్స్‌లో గాని మనకి 10 × 10 + 5 10 మల్టిప్లికేషన్ 10 + 5 అని చెప్పేసి ఇలాగ ఒక నంబర్స్ మనం ఒక క్యాలిక్యులేషన్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎక్కడ ఇవ్వటం జరుగుతుంది? ఇక్కడ డబుల్ కోట్స్‌లో గాని సింగిల్ కోట్స్‌లో గాని ఉంటది. కానీ ఇది ఇవాల్యుయేషన్ ఫంక్షన్ లోపల ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనిని ఇప్పుడు సమ్ అనే యొక్క వేరియబుల్‌ని ఏం చేస్తారంటే కన్సోల్ లాగ్ చేస్తారన్నమాట. కన్సోల్ లాగ్ చేసేసి వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అని చెప్పేసి అడుగుతారన్నమాట. ఇది అవుట్‌పుట్ ఏమొస్తది అని చెప్పేసి అడుగుతారు. ఇవాల్యుయేషన్ ఫంక్షన్ ఏం చేస్తది ఇక్కడ అని చెప్పేసి అడుగుతారన్నమాట. ఇది చూసినట్టయితే మనకి దీని యొక్క అవుట్‌పుట్ మీకు చూసినట్టయితే ఇక్కడ మనకి ఏమొచ్చింది 105 వచ్చింది. 105 అది ఎలా వచ్చింది అని చూసినట్టయితే ఇవాల్యుయేట్ ఫంక్షన్ అంటే అసలు ఏంటి చూసినట్టయితే ఇవాల్యుయేట్ ఫంక్షన్ ఇవాల్ ఫంక్షన్ ఈజ్ ఎ కన్వర్ట్స్ స్ట్రింగ్ ఇంటూ ఎక్స్ప్రెషన్. ఇది ఏం చేసి ఇక్కడ మనకి అసలు ఇవాల్యుయేషన్ లేకుండా మామూలుగా అయితే మనకి ఏమొస్తుంది? ఇది స్ట్రింగ్ లాగా ట్రీట్ చేసి 10 × 10 + 5 ఇది రిటర్న్ చేస్తుంది మామూలుగా అయితే. ఇవాల్యుయేషన్ వాడకుండా ఇవాల్యుయేషన్ ఫంక్షన్ అని ఇక్కడ వాడకపోతే, కానీ ఇవాల్యుయేషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇక్కడ వాడాం కాబట్టి ఇది స్ట్రింగ్‌ని కూడా ఏం చేస్తుంది అంటే ఎక్స్ప్రెషన్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఒక కోడ్ ఒక కోడ్ లాగా అంటే ఒక ప్రోగ్రామ్ కోడ్ లాగా ఎక్స్ప్రెషన్‌ని ఎక్స్ప్రెషన్‌లో అంటే మనం ఇప్పుడు డబుల్ ఈక్వల్ తీసేసింది అనమాట. డబుల్ ఈక్వల్ తీసేసి మనకి ఎలా చూపిస్తుంది? అది మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ 10 × 10 + 5 అని చెప్పేసి ఇది ఒక మనకి క్యాల్కులేషన్ లాగా చూపిస్తుంది అనమాట. ఒక నంబర్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ స్ట్రింగ్‌ని తీసేసేది అనమాట. ఇలా చేస్తుంది అనమాట ఇవాల్యుయేషన్ అనేది ఈ యొక్క ఫంక్షన్. ఇది అది తీసేసి ఏం చేసిద్ది? దాన్ని క్యాల్కులేషన్స్‌ని పర్ఫామ్ చేసేసి మనకి అవుట్‌పుట్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఇవాల్యుయేషన్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్‌ని ఏం చేస్తుంది? ఎక్స్ప్రెషన్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఇది అక్కడ క్యాల్కులేషన్స్‌ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనకి ఫస్ట్ 10 × 10 + 5 15 అని చెప్పి వచ్చింది అనమాట. ఇది ఎందుకు 105 వచ్చిందని చూసినట్టయితే మన జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే టాప్ టు బాటమ్ లెఫ్ట్ టు రైట్ టాప్ టు బాటమ్ లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ లెఫ్ట్లో ఉన్న ఏదైతే ఉన్నాయో వాటి క్యాల్కులేషన్ జరిగింది అనమాట. లెఫ్ట్ నుంచి వస్తూ లెఫ్ట్ నుంచి అదాగా వస్తుందన్నమాట. ఫస్ట్ మనకి లెఫ్ట్లో ఏముంది? 10 × 10 ఉంది. అంటే 10 × 10 అంటే 100 అనమాట. తర్వాత నెక్స్ట్ ఏముంది? +5 ఉంది. అంటే 100 + 5 105 అనమాట. ఇలాగా ఈ యొక్క క్యాల్కులేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇది ఇవాల్యుయేషన్ ఫంక్షన్.